దేశ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా దేశ ప్రజల హక్కులను కాలరాస్తూ యుఎస్ ట్రేడ్ డీల్ చేశారంటూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన ప్రదర్శన అయితే చేపడతా ఉన్నారు. భారీ దీక్ష కూడా వారైతే చేపడుతున్నటువంటి పరిస్థితి. అసలు యుఎస్ ట్రేడ్ డీల్లో ఏముంది, వీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు మీరు ఈ యొక్క యుఎస్ ట్రేడ్ డీల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు? నేను యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నిజామాబాద్ నుంచి వచ్చినామన్న. ఈ యుఎస్ ట్రేడ్ డీల్ అనేది మోడీ ట్రంప్ మధ్యలో జరిగినటువంటి ఒప్పందం. అది పాడి రైతులు, సన్నకారు రైతులకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు తెచ్చే యుఎస్ ట్రేడ్ డీల్ ఇది. చిన్నకారు రైతులకు మోసం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ట్రేడ్ డీల్ ఇది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. యుఎస్ ట్రేడ్ డీల్కి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. మోసపూరితమైనటువంటి ట్రేడ్ డీల్కే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అంటే దీనిలో ఏముంది అసలు? ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ట్రేడ్ డీల్లో ప్రధానంగా ఏం వ్యతిరేకత కనబడతా ఉంది మీకు? అక్కడ నుంచి ముడి సరుకులు తక్కువ రేటుకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు వస్తుంది. ఇక్కడున్న రైతుల్ని ప్రోత్సహించి ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసే డీళ్లు కావాలి మాకు. ఇక్కడ నుంచి రైతులకు లాభపడే డీళ్లు కావాలి, కానీ రైతులు మోసపోయే డీళ్లు కాదు. ఈ విషయంలో రైతులకు ఏమన్నా అవేర్నెస్ క్రియేట్ చేయబోతా ఉన్నారా మీ నుంచి? దేశవ్యాప్తంగా మా దగ్గర ఉన్న రైతులంచుగా అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తూ ఉంది, దీన్ని ప్రొటెక్షన్ చేస్తూ ఉంది, దీని రద్దు కొరకు కొట్లాడుతూ ఉన్నాం. మరింత మెరుగ్గా కొట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అంటే పార్లమెంట్లో ఈ విషయంలో చర్చ జరిగింది. ఇంకా ఏమన్నా మిగిలి ఉందంటారా? ఆల్రెడీ డీల్ ఓకే అయిన తర్వాత ఇంకా మీ పోరాటానికి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? దీన్ని రద్దు చేయమని కొట్లాడుతున్నాం. ప్రభుత్వాన్ని తలవంచడమే మా లక్ష్యం. యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటుగా యువజన కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ అన్ముల మధుకర్ యాదవ్ కూడా ఉన్నారు. అసలు మీరు ఈ యొక్క ధర్నా చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ డీల్ సెట్ అయిపోయిన తర్వాత ఇంకా దాని విషయంలో ఎందుకు ధర్నా చేయాల్సి వస్తూ ఉంది? ఈరోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన ఇందిరా పార్క్లో ఉన్నటువంటి ధర్నా చౌక్లో మనం ఈరోజు మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మోదీ మన దేశాన్ని ఏ విధంగా ఇతర దేశాల ముందు మనల్ని తలవంచి ఎలా మనల్ని ఆయన మాటలతో మభ్యపెడుతూ మన దేశాన్ని ఒక రకంగా చెప్పాలంటే దేశ ప్రజలందరినీ దేశాన్ని పక్క దేశమైనటువంటి అమెరికా ముందట, ట్రంప్ ముందట తాకట్టు పెడతా ఉన్నాడు. మోదీ తల వంచిన దేశం తల వంచదన్న నినాదంతో ఈరోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ పక్షాన ఇక్కడ మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. అంటే రెండు దిక్కులో కూడా సుంకాలకు సంబంధించి తగ్గింపు కనబడతా ఉంది. ఇక్కడ తగ్గించారు, అటు అమెరికాకు సంబంధించి కూడా తగ్గించారు. ఈ డీల్లో ప్రధానంగా మన సైడే ఎందుకు ఈ వ్యతిరేకతను మనం చూపెడతా ఉన్నాం? నేను అదే చెప్తున్నాను కదా, దేశం ముందు దేశ ప్రజల్ని, భారతదేశ అస్తిత్వాన్ని, నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా ట్రంప్ ముందట మోకరిల్లి, అమెరికా ముందట మోకరిల్లి మన దేశాన్ని తల తాకట్టు పెట్టిండు. దాన్ని ఉద్దేశించే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ కానీ, నేషనల్ యువజన కాంగ్రెస్ కానీ, నేషనల్ కాంగ్రెస్ కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిన్నటికి నిన్న ఏదైతే మన డీలిమిటేషన్ విషయంలో కానీ, మహిళా బిల్లు విషయంలో కానీ వాళ్ళు ఏ రకంగా మొండి వైఖరితో రెండు బిల్లులని ఒకేసారి తీసుకురావడం వల్ల దీన్ని కేవలం కాంగ్రెస్ కానీ, యువజన కాంగ్రెస్ కానీ, ప్రతి కాంగ్రెస్ అనుబంధ సంస్థలు కానీ, ప్రతిపక్షాలు కానీ, ఎన్డీఏ కూటమి కానీ ప్రతి ఒక్కరూ కేవలం డీలిమిటేషన్కి, అంటే సౌత్ ఇండియాకి భారీ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మాత్రమే మనం ఆ బిల్లుకి వ్యతిరేకించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ కానీ, యువజన కాంగ్రెస్ కానీ ఎటువంటి వ్యతిరేకత లేదు. మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ ట్రేడ్ తీసుకున్నటువంటి యుఎస్ ట్రేడ్ దాని వలన ఎవరికి అన్యాయం జరుగుతుంది? ప్రధానంగా ఏ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది? ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు, సన్నకారు రైతులు కానీ, చాలా చిరు వ్యాపారాలు చేసుకునే రైతులు కానీ, చిన్న చిన్న రైతులు కానీ వాళ్ళ పుట్టగొట్టే విధంగా మన దేశాన్ని ముడి సరుకులు మనమే ఇక్కడ చేసుకునే విధంగా, ఏదైతే మన చిన్న సన్నకారు రైతులని పుట్టగొట్టే విధంగా మోదీ యొక్క చట్టాలు కానీ, మోదీ యొక్క నైజం కానీ చాలా బడుగు బలహీన వర్గాల యొక్క పొట్టగొట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ గౌరవ రాహుల్ గాంధీ గారు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ మేమందరం
రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ కాంగ్రెస్ కానీ, ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి సర్కారు కానీ, ప్రతి పార్టీ కానీ దీన్ని వ్యతిరేకిస్తుంది. మేము కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బ్రదర్, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ట్రేడ్ డీల్ ఎలాంటి నష్టాలను భారతదేశ ప్రజలకు చేకూర్చుతుంది అనుకుంటా ఉన్నారు? అంటే ప్రధానంగా వ్యవసాయ రంగానికి వీళ్ళు తీసుకునే నిర్ణయం వ్యవసాయ రంగం మీద ఎక్కువ పడుతుంది. భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయ రంగం ఉంటుంది కాబట్టి మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ అగ్రికల్చర్కి సంబంధించిన రైతులే ఉంటారు కాబట్టి ఇక్కడ పండించే పంటకు కనీస మద్దతు ధర కూడా ఇప్పటికి ప్రజెంట్ దొరకడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇకనైనా ఆలోచించుకొని రైతులకు న్యాయం చేసే విధంగా వడ్లకు కానీ, తర్వాత గోధుమలకు కానీ, తర్వాత ఈ వివిధ సరుకులకు కానీ, పప్పు దినుసుల మీద కానీ వీళ్ళు ఎక్కువ రేట్లు పెంచి రైతులకు లాభం చేకూర్చే విధంగా చేయాలి. కానీ వీళ్ళు కూడా పెట్టుబడిదారులకు, అంబానీ, ఆదానికి వీళ్ళకు లబ్ధి పొందే విధంగానే ఈ మోడీ గారి ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకునేంత వరకు కూడా మా యువజన కాంగ్రెస్ పక్షాన ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తుంది. అవేర్నెస్ ఏమైనా కల్పించబోతా ఉన్నారా? దీనివల్ల నష్టం జరుగుతుందని రైతులకు, అలాగే పారిశ్రామికవేత్తలకు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎండాకాలం వరి కోతలు అయిపోయిన తర్వాత రైతులకు కూడా వీటిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. అదే విధంగా చెప్పుకుంటా పోతే తెలంగాణ రాష్ట్రంలో 500 బోనస్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడి ఇయ్యని విధంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము రైతులకు వివిధ బోనస్ ఇచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది భారతదేశంలో అని ఈ విధంగా తెలియజేస్తుంది. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి అసలు ఈ యొక్క డీల్ వలన ఎలాంటి నష్టాలు జరుగుతాయంటే ఏం చెప్తాను? మేము ఖమ్మంకి వెళ్ళి వచ్చాం. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నా పేరు బిచ్చాల అన్వేష్. మోడీ అదానీ ప్రభుత్వం, మోడీ ఎవరికైతే అదానీకి, అంబానీకి న్యాయం చేయడం కోసం యుఎస్తో భారీ ట్రేడ్ డీల్ గురించుకుంది. దీని ద్వారా భారతదేశంలో ఉన్న సబండ వర్గాలు, భారతదేశంలో చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి కార్మిక కర్షకులు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా నష్టపోతారు. ఎప్పుడైనా కానీ బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ భావాజాలు ఉన్న బీజేపీ నాయకులు కానీ పెట్టుబడిదారులకే కొమ్ముకొస్తుంది. స్వతంత్రం వచ్చింది రాకముందు నుంచి కూడా మొగరెళ్తుంది పెట్టుబడిదారులకే. ఇప్పుడు ఈ విధంగా కూడా వ్యవసాయ రంగానికి తీవ్రంగా నష్టం రాకపోతుంది, తీవ్రంగా నష్టం రాదవుతుంది. ఈ యుఎస్ ట్రేడ్ దీన్ని ఖచ్చితంగా ఆగపాలని, దీన్ని అంతం చేయాలని చెప్పి యువజన కాంగ్రెస్ కానీ మా అధినాయకుడు కానీ రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్లో మేము మహాధారణ కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఒక్క కర్షకుడి దగ్గర పోతాం, ప్రతి ఒక్క రైతు దగ్గర పోతాం, అండర్గ్రౌండ్లో ప్రతి ఒక్క పని చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ ట్రేడ్ గురించి జరిగే నష్టాన్ని యువజన కాంగ్రెస్ పక్షాన మేమే బాధ్యత తీసుకొని భారతదేశ పౌరుడిగా, తెలంగాణ వాదిగా, తెలంగాణ యువకులుగా మేము తెలంగాణ వాదులకు కూడా, తెలంగాణ ప్రధానికానికి కూడా, భారతదేశ పౌరులకు కూడా ఎటువంటి నష్టం అవుతుంది, ఈ ట్రేడ్ వల్ల ప్రజలు ఎటువంటి నష్టపోతారని కూడా మేము ప్రతి ఒక్కరికి చెప్తామని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి భారీ ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు యువజన కాంగ్రెస్ నాయకులు. చాలా వరకు ఇక్కడికి యువజన కాంగ్రెస్ నాయకులు అయితే చేరుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క డేరా కింద యువజన కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున ఇటువైపుగా యువజన కాంగ్రెస్ నాయకులు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి యొక్క విజువల్స్ను కూడా మీరు తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.